గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపించింది. కానీ మరీ అనుకున్న రేంజ్ లో గ్రోత్ నైతే సాధించలేకపోయింది. తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల వరకు షేర్ ను రాబట్టవచ్చు అని అనుకున్నప్పటికీ మొత్తం మీద 3.85 కోట్ల దాకా షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా హిందీలో కొంచెం పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్లను సాధించడంతో 6.06 కోట్ల దాకా షేర్ ను 11.50 కోట్ల దాకా గ్రాస్ ను ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 5వ రోజున సాధించింది గేమ్ చేంజర్ సినిమా. ఇక 5 రోజులు పూర్తయిన తర్వాత టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 17.62 కోట్లు, సీడెడ్ లో 9.36 కోట్లు, వైజాగ్ లో 8.40 కోట్లు, ఈస్ట్ లో 6.47 కోట్లు, వెస్ట్ లో 3.40 కోట్లు, గుంటూరులో 5.78 కోట్లు, కృష్ణాలో 4.52 కోట్లు, నెల్లూరులో 3.40 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 58.95 కోట్ల దాకా షేర్ ను 84.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 4.6 కోట్లు, తమిళనాడులో 3.45 కోట్లు, కేరళలో 24 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 15.05 కోట్లు, ఓవర్సీస్ లో 12.60 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 94.89 కోట్ల దాకా షేర్ ను 170.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్లతో 42.5% వరకు రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 128.11 కోట్ల దాకా షేర్ ను సాధించాల్సిన అవసరం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్లతో గ్రోత్ ను చూపించగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.